ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించారు. కేటగిరీ 1లో ఢిల్లీ నగరంతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరీ 2లో రక్షణ రంగ ల్యాబ్స్ ఉన్న హైదరాబాద్, నేవీ స్థావరమైన విశాఖ ఉన్నాయి. ఇక 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. దేశంలో 54 ఏళ్ల తరువాత యుద్ధ సైరన్ మోగుతోన్న సమయం ఇది. రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రిహార్సల్స్ రేపు నిర్వహిస్తారు. యుద్ధం వస్తే ఎలా ఉండాలనే దానిపై సన్నద్ధత చేపట్టడమే దీని ఉద్దేశం. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో 8 సైరన్లు ఏర్పాటు చేశారు. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలని దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేది ఈ రిహార్సల్స్ లో చేపట్టారు. 1971 పాక్ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు పహల్గాం ఘటన తరువాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. బెంగాల్లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్ లో 5 చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. 3 కేటగిరీస్ గా ప్రభావిత ప్రాంతాలను విభజించారు. అండ్ కేటగిరీ 1లో ఢిల్లీ నగరంతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. ఇక కేటగిరీ 2లో రక్షణ రంగ ల్యాబ్స్ ఉన్న హైదరాబాద్, నేవీ స్థావరమైన విశాఖ ఉన్నాయి. 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అండ్ దేశంలో 54 ఏళ్ల తరువాత యుద్ధ సైరన్ మోగుతోన్న సమయం ఇది. రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రిహార్సల్స్ రేపు నిర్వహిస్తారు. యుద్ధం వస్తే ఎలా ఉండాలనే దానిపై, ఏం చేయాలనే దానిపై సన్నద్ధత చేపట్టడమే దీని ఉద్దేశం. సో మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో లక్నోలో జరుగుతున్న మాక్ డ్రిల్ ని మనం చూడొచ్చు. ఎలా మనం అలర్ట్ గా ఉండాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లని ఎలా అక్కడి నుంచి తరలించాలి అన్న దాని మీద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో 8 సైరన్లు ఏర్పాటు చేశారు. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం TV9 స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం వస్తే ఎలా తమను తాము కాపాడుకోవాలి, ఎక్కడైనా దాడులు జరిగితే ముందుగా ప్రాణాలను రక్షించుకోవడానికి ఏం చెయ్యాలి అన్నది ఇటువైపు స్కూల్స్ లో, జమ్మూ కాశ్మీర్ లోని స్కూల్స్ లో విద్యార్థులకు ఏ విధంగా నేర్పిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్స్ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న దాని మీద మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు. ఇక లక్నోలో జరుగుతున్న మాక్ డ్రిల్స్ ని కూడా మనం చూడొచ్చు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేది ఈ రిహార్సల్స్ లో చూపిస్తూ ఉన్నారు. 1971 పాక్ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు పహల్గాం ఘటన తరువాత కూడా భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. బెంగాల్లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్ లో 5 చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.